హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి అయితే ఎంటర్ చేద్దాం. గైస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక వెస్టిండీస్తో జరిగే 2 టెస్ట్ మ్యాచ్లకైతే స్కోర్ని అయితే రిలీజ్ చేసి అక్కడ చాలా కొన్ని ఇంట్రెస్టింగ్ నేమ్స్ అయితే కనబడుతున్నాయి. కొన్ని ఇంట్రెస్టింగ్ నేమ్స్ అయితే పక్కన పెట్టాలని చెప్పుకోవచ్చు. ఒక 3 నేమ్స్ అయితే కొత్తగా వచ్చినాయని చెప్పుకోవచ్చు. గత లాస్ట్ టెస్ట్ సిరీస్తో పోలిస్తే ఈ టెస్ట్ సిరీస్కి 3 నేమ్స్ కొత్తగా మనకైతే కనబడుతున్నాయి. ముగ్గురు పక్కన పెట్టిళ్ళు, ముగ్గురు అయితే తీసుకొచ్చిళ్ళు. ఇక రవీంద్ర జడేజాని వైస్ కెప్టెన్సీ అయితే చేసిళ్ళు. ఎందుకంటే రిషబ్ పంత్ లేడు కాబట్టి అతనికి ఇంజ్యూర్ అయింది, ఇంకా అతను ఓల్కెళ్ళాడు. సో అతని ప్లేస్లో రవీంద్ర జడేజాకి వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అయితే ఇచ్చిళ్ళు. ఒక్కసారి మనం స్క్వాడ్ ఒకసారి చూసుకుంటే అక్కడ 15 మ్యాన్ స్క్వాడ్ని శుభ్మన్ గిల్ కెప్టెన్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, దేవదత్ పడికల్, ధ్రువ్ జురెల్ వికెట్ కీపర్, రవీంద్ర జడేజా వైస్ కెప్టెన్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, ఎన్ జగదీశన్ వికెట్ కీపర్, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధి కృష్ణ అండ్ కుల్దీప్ యాదవ్. మీకు క్లియర్గా కనబడుతుంది అక్కడ. మరి గ్రీన్ కలర్తో హైలైట్ చేసిన అక్కడ ముగ్గురు ఎవరనేది, కొత్తగా వచ్చిన ముగ్గురు ఎవరనేది. ఇంకా మరి శ్రేయస్ అయ్యర్ అంటున్నారు అందరూ. బట్ శ్రేయస్ అయ్యరే తను అజిత్ అగర్కర్తో బీసీసీఐ పెద్దలతో చెప్పిండట, నాకు బ్యాక్ స్టిఫ్ ఉంది, సో నాకు కొంచెం బ్యాక్లో కొంచెం పెయిన్ ఉంది, నేను ఒక 6 months టెస్ట్ క్రికెట్కి, రెడ్ బాల్ క్రికెట్కి దూరంగా ఉంటాయని అక్కడ మన బీసీసీఐ పెద్దలకైతే చెప్పిండు. సో మన బీసీసీఐ పెద్దలు కూడా అక్కడ దాన్ని స్వీకరించిళ్ళు. ఇతన్నైతే టెస్ట్లకు అయితే సెలెక్ట్ అయితే చేయలేరు. బట్ ఇండియా స్క్వాడ్కి అయితే సెలెక్ట్ అయితే చేసిళ్ళు 1 day మ్యాచ్లకి. అక్కడ ఒకసారి స్క్వాడ్ చూసుకుంటే అక్కడ మనం శ్రేయస్ అయ్యర్ కెప్టెన్, ప్రభు సిమ్రన్ సింగ్ వికెట్ కీపరు. ఇది ఓన్లీ ఫస్ట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఆయుష్ బదోని, సురేంద్ర షెగ్డే, విప్రజ్ నిగమ్, నిశాంత్ సిద్ధు, గుర్జన్ప్రీత్ సింగ్, యుద్ధీర్ సింగ్, రవి బిష్ణోయ్, అభిషేక్ పోరెల్ వికెట్ కీపరు, ప్రియాంశు ఆర్య అండ్ సిమర్జిత్ సింగ్. ఇది ఓన్లీ ఫస్ట్ మ్యాచ్కి ఈ స్క్వాడ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మ్యాచ్కి అయితే ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ నేమ్స్ అయితే యాడ్ అవుతున్నాయి. ఒక్కసారి మనం నెక్స్ట్ మ్యాచ్ స్క్వాడ్ కూడా చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్, తిలక్ వర్మ వైస్ కెప్టెన్, అభిషేక్ శర్మ, ప్రభు సిమ్రన్ సింగ్, రియాన్ పరాగ్, ఆయుష్ బదోని, సూర్యాంశు షెగ్డే, విప్రజ్ నిగమ్, నిశాంత్ సిద్ధు, గుర్జన్ప్రీత్ సింగ్, యుద్ధీర్ సింగ్ చారక్, రవి బిష్ణోయ్, అభిషేక్ పోరెల్ వికెట్ కీపర్, హర్షిత్ రాణా అండ్ హర్షదీప్ సింగ్. ఇక్కడ మనం మెయిన్గా చూసుకుంటే తిలక్ వర్మకి వైస్ కెప్టెన్సీ బాధ్యతలు తెచ్చిళ్ళు అండ్ అభిషేక్ శర్మను కూడా ఆడేసిళ్ళు. అంటే ఫ్యూచర్ కోసం ఖచ్చితంగా ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా ఇది మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు అభిషేక్ శర్మకి అండ్ తిలక్ వర్మకి. ఈ ఇండియా సిరీస్లో మంచిగా రాణించిననుకో ఖచ్చితంగా వీళ్ళకైతే బిగ్ సిరీస్కి అయితే కాలప్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఆస్ట్రేలియాతో జరిగే 1 day సిరీస్లో అయితే ఖచ్చితంగా వీళ్ళిద్దరు అయితే ఆడ్ చేస్తారు. ఒకళ్ళు ఇక్కడ గిట్ట మంచిగా ఆడిలనుకో ఖచ్చితంగా 100% వీళ్ళు ఆస్ట్రేలియాతో జరిగే 1 day సిరీస్లో ఖచ్చితంగా వీళ్ళిద్దరు అయితే ఉంటారు. ఆల్రెడీ రూమర్స్ కూడా వస్తున్నాయి. మరి రోహిత్ శర్మతో అభిషేక్ శర్మ ఓపెనింగ్ చేస్తారని, శుభ్మన్ గిల్కి రెస్ట్ ఇస్తారని. సో కాబట్టి ఇవన్నీ చూసుకుంటే తిలక్ వర్మ అండ్ అభిషేక్ శర్మ ఖచ్చితంగా ఆస్ట్రేలియా సిరీస్లో అయితే ఉంటారు 1 day సిరీస్లో. గైస్ ఓవరాల్గా చూసుకుంటే ఇది ఆయన మీకు ఒపీనియన్ అయితే కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. మరి ఈ స్క్వాడ్స్ గురించి మీరేమనుకుంటారో అండ్ మిస్ అయిన ప్లేయర్స్ గురించి కూడా కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. అక్కడ అభిమన్యు ఈశ్వర్ అయితే మిస్ అవుతుంది ఖచ్చితంగా. బట్ అజిత్ అగర్కర్ ఏమంటున్నంటే ఈ సిరీస్ ఇండియాలోనే జరుగుతుంది కాబట్టి థర్డ్ ఓపెనర్ అవసరం లేదని అతనైతే చెప్పిండు.